వార్ సెకండ్ ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేస్తూ రీసెంట్ గా రిలీజ్ చేశారు కానీ మామ ఫైనల్ గా అద్రిపోయే గూస్ బంప్స్ వచ్చే స్టఫ్ ని చూపించారు. ఇలా కదరా మా ప్రభాస్ ని చూపించాలి అనిపించింది. ప్రశాంత్ నీల్ మామ హ్యాట్స్ ఆఫ్ అండ్ టేక్ ఏ బౌ. ఈ ట్రైలర్ లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డీటెయిలింగ్ నంబర్ 1. ఈ షాట్ లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. అందులో ఒక ప్లేయర్ మన వరదరాజమన్నార్ తో గొడవ పడటమో తిట్టడమో కొట్టడమో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆ విషయం మన దేవాకి తెలిసి ఎవడ్రా ఎవడు చెప్పరా ఎవడు అనే డైలాగ్స్ ఫస్ట్ ట్రైలర్ లో చెప్పారు కదా. ఈ కుస్తీ పోటీ ముందు ఈ సీన్ జరుగుతుంది. ఆ సీన్ తర్వాత కుస్తీ పోటీలో ఇక్కడ దేవాకి కరెంట్ షాక్ తగులుతుంది. చూస్తుంటే తనే కావాలని ఆ కరెంట్ వైర్ ని పట్టుకున్నాడు. అలా కరెంట్ పవర్ తో వాడిని ఓడిస్తాడేమో. నంబర్ 2, దేవాకి కరెంట్ షాక్ తగలడం వల్ల తన హ్యాండ్ లోని నరానికి గాయం అవుతుంది. పెద్దయ్యాక కూడా ఆ గాయం అలాగే ఉంటుంది. మేబీ ఐ థింక్ పర్మనెంట్ గా అలాగే ఉండొచ్చు. ఆ గాయం కనిపించకుండా ఇలా హ్యాండ్స్ కి స్లీవ్స్ వేసుకుంటాడు. ఈ షాట్ లో కూడా చూడొచ్చు తన హ్యాండ్స్ కి అయిన గాయాన్ని నీల్ మామ ఎక్కడ కూడా మిస్ చేయలేదు. నంబర్ 3, ఈ సీన్ లో ఒక వార్ జరుగుతుంది. అక్కడ ఒక స్టాచ్యూ ఉండడం చూడొచ్చు. ఆ స్టాచ్యూ వూల్ఫ్ గార్డ్ ది. ఇంతకు ముందు ట్రైలర్ లో బుల్ స్టాచ్యూని చూశాము. ఇవి చూస్తుంటే వీళ్ళందరూ కలిసి వేరే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ 2 స్టాచ్యూస్ ని ఖన్సార్ లో చూశాం కదా. ఇద్దరు ఖన్సార్ రాజ్యానికి చెందినవారు. నంబర్ 4, అలా నెక్స్ట్ సీన్ లో ఖన్సార్ రాజ్యాన్ని చూపిస్తారు. ఈ గన్ని చూస్తుంటే ఎంత హై టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ షాట్ అయితే వామ్మో వేరే లెవెల్ అనిపించింది. అలాగే ఖన్సార్ రాజ్యం యొక్క కింగ్ ఉండే బంగ్లాని చూపిస్తారు. నంబర్ 5, ఆ తర్వాత రాజమన్నార్ లేని టైంలో వరదరాజమన్నార్ మీద మన గరుడ, జాన్, బాబీ సింహ గ్యాంగ్స్ అటాక్ చేయడం చూడొచ్చు. నెక్స్ట్ నంబర్ 6, ఈ సీన్ లో ఒకడు మన వరదరాజమన్నార్ కి డాష్ ఇచ్చి పట్టించుకోకుండా వెళ్తున్నాడు. దాంతో మన వరదరాజమన్నార్ తెగ ఫీల్ అయ్యాడు. అయితే ఆ పర్సన్ మెడలో ఒక గొలుసు టైప్ చైన్ ఉంది కదా. ఈ సీన్ తర్వాత ఒక ఫైట్ జరుగుతుంది. అప్పట్లో టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రభాస్ ఈ గొలుసు చైన్స్ ఉండే వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడుగా. సో వీడు చనిపోతాడు. నంబర్ 7, ఈ షాట్ లో మన ఆత్మలింగం తాత అదే టిను ఆనంద్ గారు ఏడుస్తున్నారు. తన కళ్ళ ముందే ఖన్సార్ రాజ్యాన్ని కొందరు రాక్షసులు లాక్కున్నారు కదా. ఆ బాధతో కన్నీళ్లు వచ్చేశాయి. నంబర్ 8, ఇక్కడ వెహికల్ ఉంది కదా. ఈ వెహికల్ లో వెళ్లేది మన వరదరాజమన్నార్. అది ఈ షాట్ లో చూడొచ్చు. అండ్ తను వెళ్లేది దేవాను తీసుకురావడానికి. నెక్స్ట్ నంబర్ 9, ఈ సీన్ లో మన పెద్దమ్మలను చూడొచ్చు. KGF 2 లో ఒక్క పెద్దమ్మ తల్లి కేక పెడితేనే థియేటర్లు దద్దరిల్లాయి. అలాంటిది ఇప్పుడు ఇన్ని గన్స్ ఉన్నాయంటే ఏ రేంజ్ లో ఉంటుందో. ఐ థింక్ ఈ సీన్ దేవా సలార్ గా మారిన తర్వాత ఎంట్రీ ఇచ్చే సీన్ అయి ఉంటుంది. ఫుల్ ప్రిపేర్ గా అన్ని గన్స్ యూజ్ చేస్తాడు కదా. సో ఈ సీన్ కంటే ముందు ఈ సీన్ రావచ్చు. నెక్స్ట్ నంబర్ 10, ఈ షాట్ లో ఒక బుల్డోజర్ ముందు బైక్ మీద మన డైనోసార్ ప్రభాస్ అన్న ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయింది. అప్పట్లో షూటింగ్ పిక్ వచ్చింది కదా. అది ఈ సీన్ షూట్ చేసేటప్పటిదే. ప్రభాస్ అన్న బైక్ మీద MEC 6987 అనే నంబర్ ప్లేట్ ఉంది. అది కొద్దిగా రీసెర్చ్ చేసే మైసూర్ సిటీకి చెందింది. అంటే బెంగళూరుది. అంటే సలార్ మూవీ స్టోరీ కర్ణాటకలోనే జరగవచ్చు. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ బైక్స్ 1977 టైంలో ఎంట్రీ ఇచ్చాయి. బట్ మూవీలో ఉన్న టెక్నాలజీ చూస్తే అవుట్ ఆఫ్ 2023 అనిపిస్తుంది. నెక్స్ట్ నంబర్ 11, నెక్స్ట్ షాట్ లో వరదరాజమన్నార్ ఖన్సార్ సిటీలోకి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ తీసుకుంటున్నాడు. ఫస్ట్ ట్రైలర్ లో ఇక్కడ సిటీ ఆఫ్ ఖన్సార్ అని ఉంది. అండ్ అక్కడ ఒక కార్ ఉందిగా. అది మన వరదరాజమన్నార్దే. ఖన్సార్ రాజ్యంలోకి వెళ్ళడానికి వైట్ పేపర్ మీద హ్యాండ్ ప్రింట్ వేయాలి. ఎందుకో తెలియదు. ఇక్కడ G1 480 అని ఉంది. G1 అంటే గేట్ 1 అండ్ 480 అంటే మన పృథ్వీరాజ్ వెళ్లే నంబర్. అయితే చిన్నప్పుడు తన ఫ్రెండ్షిప్ ని వదిలేసి వెళ్లిన దేవా అదే ఖన్సార్ సిటీలోనే ఉండిపోయాడనమాట. నెక్స్ట్ నంబర్ 12, తర్వాత షాట్ లో దేవా వాళ్ళ అమ్మ కోసం ఫైట్ చేస్తాడు. షూ లోంచి సిగరెట్ తీసి అలా స్మోక్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. అదిరిపోయింది. ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో ఇక్కడ తనకు స్టైల్ కోసం గ్లాసెస్ ఉన్నాయి అన్నాం కదా. అది ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ షాట్ లో వాళ్ళ అమ్మ తెచ్చిన టిఫిన్ బాక్స్ ని కూడా చూడొచ్చు. నంబర్ 13, నెక్స్ట్ షాట్ లో హీరోయిన్ శృతి హాసన్ ని చూపిస్తారు. తను తాగడానికి మందు అడుగుతుంది. తను మాట్లాడే డైలాగ్స్ బట్టి చూస్తే ఎవరో ఏదో స్టోరీని నెరేట్ చేస్తున్నారు. మేబీ మన దేవాదే అయి ఉండొచ్చు. అండ్ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ చూసే ఈ మూవీలో చాలా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి అనిపిస్తుంది. నంబర్ 14, ఇక్కడ దేవా ఫస్ట్ టైం గన్ యూస్ చేసి చూపిస్తాడు. అందరూ తను ఒక మెకానిక్, తనకు ఇవేవి తెలీదు అని ఇన్సల్ట్ చేస్తారు. దాంతో తన ముందు ఏదో ఒక టార్గెట్ బోర్డు ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా అన్ని బుల్లెట్స్ తో షూట్ చేస్తాడు. అందరూ అవాక్కైపోతారు. ఇక్కడ తన హ్యాండ్ మీద చిన్నప్పుడైన గాయాన్ని చూడొచ్చు. నెక్స్ట్ నంబర్ 15, ఈ షాట్ చూస్తుంటే మన దేవా వాళ్ళ మదర్ ఒక స్కూల్ టీచర్ అని అర్థమవుతుంది. తన బ్యాక్ సైడ్ బ్లాక్ బోర్డ్ మీద విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్స్, దే కేమ్ ఫ్రమ్ ఫర్గివ్నెస్ అని రాసి ఉంటుంది. అంటే విజయాలు యుద్ధాల నుండి రావు, క్షమించడం వలన వస్తాయి అనే మీనింగ్ వస్తుంది. అది ఈ మూవీకి కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది. చిన్నప్పుడు వరదరాజమన్నార్ దేవా ఏదో తప్పు చేస్తే తన ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకున్నాడు. ఇప్పుడు దేవాని క్షమించి సాయం కోరాడు. అంటే తను క్షమించాడు. సో వరదరాజమన్నార్ కి విజయం లభించింది. అదే దేవ తన రాజ్యాన్ని గెలిచిస్తాడు. నంబర్ 16, నెక్స్ట్ షాట్ లో శ్రీయారెడ్డిని చూపిస్తారు. తను మన మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు మొత్తం ఖాన్సార్ లో హై అలర్ట్ తో ఉండమనండి అనే డైలాగ్స్ చెప్తుంది. సో తను కూడా మన్నార్ ఫ్యామిలీకి చెందింది. ఐ థింక్
థింక్ జగపతి బాబు వైఫ్ అయి ఉంటుందా ఏమో. నంబర్ 17 ఈ షాట్ లో చూస్తే మన ప్రభాస్ తో పాటు వరదరాజమన్నారు గ్యాంగ్ మొత్తానికి హ్యాండ్ కఫ్స్ వేస్తారు. ఈ సీన్ నుండే మన దేవ తిరగబడడం స్టార్ట్ చేస్తాడు. తనతో పాటు మన వరదరాజమన్నారు కూడా ఫైట్ చేస్తాడు. ఇక్కడ దేవ షర్ట్ లోపల బ్లాక్ బనీన్ ఉందిగా, సేమ్ బ్లాక్ బనీన్ ఈ ఫైట్ లో కూడా ఉంది. ఈ రెండు కత్తులు తీసుకుని ఆర్మీని ఊచకోతకొస్తారు ఇద్దరు. కన్సర్ రాజ్యం రక్తంతో ఎరుపెక్కుతుంది. ఐ థింక్ ఇదే ఇంటర్వెల్ ఫైట్ అనుకుంటా. నెక్స్ట్ నంబర్ 18 ఈ సీన్ లో కన్సర్ పీపుల్ ఏడుస్తున్నారు. ఫస్ట్ ట్రైలర్ లో దేవా వీళ్ళ కోసం ఫైట్ చేస్తాడు. అంటే ప్రజల కోసమే తన ప్రాణ స్నేహితుడితో వైరం పెట్టుకుంటాడా. నంబర్ 19 కన్సార్ లో కాల్కులేటర్ పెట్టుకొని ఏది లెక్క పెట్టలేము, అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను అని వరదరాజమన్నారంటాడు. ఆ పిచ్చోడు మన దేవానే. తన ఫ్రెండ్ ని పిచ్చోడు అన్నాడంటే చిన్నప్పటి నుండే వరదరాజమన్నారు మీద దేవాకున్న లవ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ లవ్ మీన్స్ ఫ్రెండ్షిప్ అన్నమాట. నంబర్ 20 ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బద్ద శత్రువులుగా ఎందుకు మారారు అనే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని ఈ ట్రైలర్ లో కూడా రివీల్ చేయలేదు. మోస్ట్లీ ఆ పీపుల్ కోసమే శత్రువులుగా మారుతారేమో. వరదరాజమన్నారు కి దేవా సెల్యూట్ చేయడం, దేవాకి వరదరాజమన్నారు టేక్ ఏ బౌ చెప్పడం ఎందుకో ఈ తెలిస్తే కామెంట్ చేయండి మామ. అండ్ ట్రైలర్ లో ప్రభాస్ వాళ్ళ మదర్ తన షోల్డర్స్ మీద ఒక క్లాత్ ని కప్పుకున్నారు. అలాంటిదే దేవా కూడా జైల్లో ఉన్నప్పుడు క్లాత్ కప్పుకుంటాడుగా. అయితే ఈ షాట్ లో ఇలా మెట్లు ఎక్కుతూ వెళ్లేది మన రాజమన్నారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే చెప్పొచ్చు తను రాజమన్నారని. పంచె అండ్ కోట్ లాంటిది ఉందిగా. ఐ థింక్ ఈ సీన్ తర్వాతే ఇలా సభలో కూర్చొని తన కొడుకుని రాజుగా చూడాలి అని ఉంది అనే డైలాగ్స్ చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చెప్పిన డీటెయిల్స్ అన్ని జస్ట్ ట్రైలర్ టీజర్ చూసి గెస్ చేసినవి మాత్రమే. ఇందులో కరెక్ట్ కావచ్చు, కొన్ని రాంగ్ కూడా అయి ఉండొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.